ఆదివారపు సందర్భముగా మహోన్నతుడగు ప్రభు అయిన యేసుక్రీస్తు నామము పేరిట ఈ స్థలములో కూడుకొని ఉన్న మన అందరము నేటి సందర్భమును పురస్కరించుకుని కొద్ది నిమిషములు దైవ వర్తమానాన్ని విందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేము గార్దాబాసీనుడై వెళ్ళుట లేఖనములో మనకు కనబడుతూ ఉంది. అందుకే ఇదిగో నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని ప్రవక్త జకర్యా చేస్తూ ఉన్న ప్రవచనంలో మనం చూస్తాము. ప్రియులారా, యెరూషలేము ప్రయాణము చేయగోరే యేసు స్వామి తన ప్రయాణము కొరకు గార్ధబమును ఎంపిక చేసుకున్నారు. ప్రభు కోరుకుంటే ఏ వాహనమైనా తన ప్రయాణమునకు సిద్ధమై ఉండేది. కానీ ప్రభు ఆయా వాటిని కోరగా గార్ధబమును ఎంపిక చేసుకునుట మనము చూస్తూ ఉన్నాము. గాడిద సమాధానములకు సూచన, గుర్రములు యుద్ధములకు సూచన. ప్రభు సమాధానకారకుడై ఉన్నాడు కనుక గార్ధము మీద యెరూషలేము ఆయన ప్రయాణము చేస్తూ ఉన్నారు. ఏ ఎన్నిక లేని గార్ధమును ప్రభు యెరూషలేము ప్రయాణము కొరకు ఎంపిక చేసుకున్నారు. అప్పటికే అది కట్టబడి నిరాధారణకు గురై ఆరు బయట ఎవరు పట్టించుకోని స్థితిలో ఉన్న ఈ గార్ధబమును ప్రభు ఎంపిక చేసుకున్నారు, ప్రేమించారు. గార్ధబమునకు ఉన్న కొట్లను విప్పించారు, తన యొద్దకు తోలుకొని రమ్మన్నారు. ఇట్లు కట్టబడిన గార్ధబమునకు ప్రభువే విమోచనము కలిగించారు. సంగమా, ఎన్నిక లేని గార్ధబమును దేవుడు కోరుకున్నట్లే ఈవేళ ఏ యోగ్యత ఏ ఎన్నిక లేని మనలను దేవుడు కోరుకున్నాడు, మనలను ప్రేమించారు. ఆనాడు కట్టబడిన గార్ధబమును ఎలాగూ విప్పుటకు కారకులయ్యారో అలాగే మనలను ఎంపిక చేసుకుని మనలను ప్రేమించిన యేసు స్వామి మన పాపమని కొట్లను విప్పుట మనము చూస్తూ ఉన్నాము. గార్ధబము కొట్లు విప్పి ఎలాగో గార్ధబానికి ఆయన విమోచనము కలిగించారు. ఈవేళ మనందరి కొట్లు విప్పిన వాడు యేసు స్వామి. ఈవేళ మానవులు కూడా పాపమనే కొట్లు చేత కట్టబడి ఉన్నారు. మరికొందరు అతిక్రమములనే కొట్లు చేత కట్టబడి ఉన్నారు. వ్యాధుల చేత కట్టబడిన వారు కొందరు, నిందల చేత కట్టబడిన వారు కొందరు, చిక్కుల చేత సమస్యల చేత కట్టబడిన వారు కొందరు, అప్పులు అక్కరల చేత కట్టబడిన వారు కొందరు, అపజయాలు ఆవేదనల చేత కట్టబడిన వారు కొందరు. కట్టబడిన గార్ధబము కట్లు విప్పినట్లే యేసు స్వామి మనందరి కొట్లు విప్పువాడై ఉన్నాడు అనే సంగతిని మనము గ్రహించాలి. ఆయన మన కొట్లు విప్పిన విమోచకుడు. ఈవేళ కట్టబడిన గార్ధబమును ఎలాగూ విమోచించారు. ఈ వర్తమానాన్ని వింటున్న వారులారా, నీ కొట్లు కూడా యేసుక్రీస్తు ప్రభువు విప్పి
విమోచనము కలిగించేవారై ఉన్నారని బాహాటముగా నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. పాపము చేత కట్టబడ్డారా? వ్యాధుల చేత కట్టబడ్డారా? చిక్కులు సమస్యల చేత కట్టబడ్డారా? ఇరుకులు ఇబ్బందుల చేత కట్టబడ్డారా? దేని చేత నీ బ్రతుకు కట్టబడినా, నీ జీవితం కట్టబడినా, నీ కట్లు ప్రభు విప్పువారై ఉన్నారు. నీకు విమోచనమును కలిగించేవారై ఉన్నారు. ఈ ధ్యానాంశంలో మనం చూస్తే మొదటిది కట్లు విప్పబడిన గార్ధబము. ప్రియులారా, ఈ గార్ధబమే కట్లు విప్పబడిన తరువాత రెండవది దేవుని యొద్దకు తేబడినది. ప్రియులారా, కట్లు విప్పబడిన ఈ గార్ధబమే ప్రభు దగ్గరకు వచ్చింది, ప్రభు దగ్గరకు తేబడింది. ఎందుకో తెలుసా? నా ప్రభు కట్టబడి ఉన్న నాకు విమోచనము కలిగించారు, విడుదల కలిగించారు. కాబట్టి నన్ను విమోచించిన నా ప్రభు యొద్దకు నేను వెళ్ళాలి. నన్ను విమోచించిన నా దేవుని యొద్దకు నేను వెళ్ళాలి. నా కట్లు విప్పి నాకు స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చిన నా ప్రభువుకు నేను కృతజ్ఞతలు చెప్పాలి అని ఈ గార్ధబమే దేవుని యొద్దకు వచ్చుట, దేవుని యొద్దకు తేబడుట మనం చూస్తున్నాము. అనేకులు మేలు పొందిన తరువాత దేవుని మరిచేవారు ఉంటారు, దేవుని విడిచేవారు ఉంటారు, దేవుని యొద్దకు రానివారు ఉంటారు. కానీ ఈ గార్ధబం అలాగూ కాదు ప్రియులారా. తన కట్లు విప్పిన తన ప్రభు యొద్దకు సాగి వచ్చిన గార్ధబము. నిజమే ప్రియులారా, ఒకసారి 10 మంది కుష్ఠరోగులను యేసయ్య బాగు చేస్తే వారిలో ఒకడే యేసయ్య దగ్గరకు తిరిగి వచ్చారు. మిగిలిన 99 ప్రభు దగ్గరకు రాలేదు, వారి దేవుని దగ్గరకు తేబడలేదు. ఆ రోజు ప్రభు అన్నారు, 10 మంది శుద్ధులైన కాడా, ఆ 99 ఎక్కడా అని ప్రభు ప్రశ్నించారు. నేనంటాను, మన ప్రభువే లెక్కించేవాడై ఉన్నాడు. ఎంతమంది బాగుపడ్డారో లెక్కించారు, ఎందరు ఆయన యొద్దకు వచ్చారో లెక్కించారు, ఎందరు రాలేదో ప్రభు లెక్కించారు. ప్రియులారా, ఈవేళ ఈ దైవ కార్యములోనికి ఎంతమంది వచ్చారో దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? లెక్కిస్తాడు. ఎంతమంది రాలేదు ఆయన లెక్కిస్తాడు. ఎంతమంది ఇదిగో ఈ ఘనమైన దేవోత్సాహపు స్తుతి కార్యక్రమంలో ఏకీభవించారో దేవుడు లెక్కిస్తాడు. మనందరినీ ప్రభు లెక్కించేవారై ఉన్నారు అనే సంగతిని గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఇది కట్లు విప్పబడిన తరువాత దేవుని యొద్దకు తేబడింది. దేవుని యొద్దకు మనం తేబడాలి, దేవుని యొద్దకు రావాలి. ఎందుకంటే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని దైవ గ్రంథము ఘోషించుచున్నది. నేను క్లుప్తముగా ఈ వర్తమానాన్ని నేను మీతో మాట్లాడాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇది కట్లు విప్పబడిన తరువాత ప్రభువు దగ్గరకు తేబడింది. తేబడిన తరువాత ఈ గాత్రమే అలంకరింపబడింది, దానిపైన బట్టలు వేయబడ్డాయి. ప్రభువే ప్రయాణము చేసేటందుకు అనుకూలముగా ఈ గాత్రము అలంకరింపబడింది. ప్రియులారా, మనము కట్లు విప్పబడిన తరువాత దేవుని యొద్దకు రావాలి. దేవుని యొద్దకు వచ్చిన తరువాత మనమును ఈ గాత్రము వలె అలంకరింపబడాలి, పరిశుద్ధమైన స్థితిలో అలంకరింపబడాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మనకు తేటగా బోధిస్తున్న సత్యం ఏమిటంటే, ఇదిగో గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అక్కడ జరుగుతుంది.
తన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఆమె కొరకు సన్నపు నారవస్త్రాలు ఇవ్వబడ్డాయి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అని వ్రాయబడ్డాయి. అంటే మనము కూడా పరిశుద్ధమైన నీతి క్రియల చేత అలంకరింపబడాలి అనే సంగతిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చిన మనము పరిశుద్ధ నీతి క్రియల చేత అలంకరింపబడాలి. భక్తి చేత, నీతి చేత, విశ్వాసము చేత మనము అలంకరింపబడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకము చేయుచున్నాను. ఇది అలంకరింపబడిన పిమ్మట ఇది ప్రభు ఆసీనుడైన గార్ధబము. గమనిస్తున్నారా? ఇది ప్రభు ఆసీనుడు కాబడిన గార్ధబం. అలంకరింపబడిన గార్ధబం మీద ప్రభువే ఆసీనుడై ఉన్నారు. ప్రియులారా, ప్రభును ఈ గార్ధబం మోస్తుంది. గార్ధబమే ప్రభు కొరకు ఒక సింహాసనముగా తను తాను మలుచుకున్నది. ప్రియులారా, మనము కూడా మన ప్రభు కొరకు మన హృదయాన్ని ఒక సింహాసనముగా మలుచుకోవాలి. మన దేవుని కొరకు మనము ఒక సింహాసనముగా మన హృదయాలు మలుచుకోవాలి. ప్రియులారా, నా హృదయంలోనికి రమ్మయ్యా అని మనం కీర్తన పాడటమే కాదు ప్రియులారా, మన హృదయాన్ని ప్రభు కొరకు ఒక సింహాసనముగా మలుచుకోవాలి. గార్ధబము తనకు తాను ఒక సింహాసనముగా మలుచుకున్నది. కాబట్టి ప్రభు గార్ధబం మీద ఆసీనుడై ఉన్నారు. ఎవరైతే తమ హృదయాన్ని ప్రభు కొరకు ఒక సింహాసనంగా మలుచుకుంటారు, వారి హృదయంలో ప్రభువే ఆసీనుడై ఉంటారు అనే సంగతిని మనము గ్రహించాలి. ఇక ఈ గార్ధబము ప్రభు ఆసీనుడైన తరువాత యెరూషలేము వీధులలో ఈ గార్ధబమే నడుస్తుంది. నడుస్తూ ఉంటే ప్రజలు బట్టలు పరిచారు, చెట్ల కొమ్మలు పరిచారు, బట్టలు పరిచారు. ఇప్పుడు బట్టల మీద నడిచి వెళ్తుంది. అనగా ఇది ఘనపరచబడిన గార్ధబము. ప్రియులారా, ఈ గార్ధబమే ఘనపరచబడినది. అవును ప్రియులారా, బట్టలను మోస్తూ కాదు, బట్టల మీద నడుస్తూ వెళుతూ ఉంది. ఈ గార్ధబానికి ఎంత ఘనత వచ్చిందో కదా. ఎవరిని బట్టి? ఈ ఘనత ఎవరిని బట్టి? ప్రభుని బట్టి. అందుకే దైవజనుడు అన్నాడు, యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు అన్నారు. యేసు నామధారులు ఎంతో ధన్యులు అన్నారు. నిజమే ప్రియులారా, యేసు నామం వలన మనకు ఘనత, యేసు నామం వలన మనకు రక్షణ, యేసు నామము వలన మనకు మోక్షము ఉన్నాయి అనే సంగతిని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, ప్రభు నామము ఎరిగిన వారిని ఆయన ఘనపరుస్తాడు. అందుకే 91వ కీర్తనలు, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచెదను. అవును ప్రియులారా, తన నామము ఎరిగిన వారిని ఆయన ఘనపరిచే దేవుడండి. తన నామం ఎరిగిన అబ్రహామును దేవుడు ఘనపరిచాడు. తన నామం ఎరిగిన యోసేపును ఐగుప్తులో దేవుడు ఘనపరిచాడు. తన నామం ఎరిగినటువంటి దానియేలును ఇదిగో బబులోను సంస్థానములు దేవుడు ఘనపరిచాడు. తన నామమును బట్టి మనకు ఘనత, రక్షణ, మోక్షముంది అని గ్రహించండి. అయితే ఈ గార్ధబమే ప్రభుని మోస్తూ యెరూషలేము వీధుల వెంబడి సాగుతూ కడకు యెరూషలేము చేరే వరకు ప్రభుని మోసుకుంటూ వెళ్ళింది. ప్రియులారా, మార్గ మధ్యలో ఈ గార్ధబానికి చెట్ల కొమ్మలు, మట్టలు,
ప్రియులారా బట్టలు వీటన్నిటి మీద నడుస్తుంది. ప్రియులారా బట్టల మీద నడిచినంతసేపు హాయిగానే ఉంటుంది. ఇంకా మంటల మీద చెట్ల కొమ్మల మీద నడుస్తుంటే చెప్పండి, మన బంగారు బాబు చెట్ల కొమ్మలు వేసారు, ఈజీగా ఉందా? లేదే. ప్రియులారా ఈ ఆత్మమే మరింత దూరం వెళ్ళినప్పుడు బట్టలు లేవు, చెట్ల కొమ్మలు లేవు, కానీ ఏమున్నాయంటే రాళ్ళు ఉన్నాయి. అందుకే ప్రభు అంటారు, మీరు ఊరకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయన్నారు. అంటే అక్కడ ఏమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. మంటల మీద చెట్ల కొమ్మల మీద నడిచి గార్ధము కడకు ఇదిగో రాళ్ల మీద నడుస్తుంది. గిట్టలు చీరిపోతున్నాయి, చర్మం కొట్టుకుపోతుంది, రక్తం కారుతూ ఉన్నా సరే గార్ధవమే భరించుచు సాగుతూ ఉన్నది. ఇది భరించిన గార్ధవము. ప్రియులారా ప్రభుని మోయిస్తున్న గార్ధవమే. ఇదిగో బట్టలైనా చెట్ల కొమ్మలైనా రాళ్ళైనా భరిస్తూనే ప్రభుని మోస్తూ వెళ్తుంది. ఒకటే గురి, ఏమిటో తెలుసా? నా ప్రభువు నన్ను విమోచించారు కనుక నా ప్రభుని మోసుకుంటూ ఏదైనా భరిస్తూ, నిందలైన అవమానమైన కష్టమైన కన్నీరైనా ఏదైనా భరిస్తూ నేను సాగిపోవాలి అని భరించుచునే ప్రభుని మోసిన గార్ధవము. మనం కూడా విశ్వాస ప్రయాణములు దేనినైనా భరించాలి. కష్టాలు, శోధనలు, శ్రమలు వీటిని భరించుచు మనము ముందుకు సాగాలి. ఇక చివరిగా మనం చూస్తే ఈ గార్ధవమే యెరూషలేము వెళ్ళే వరకు మోసింది. ప్రియులారా మార్గమధ్యమందు ఏ కష్టం వచ్చినా, సౌఖ్యం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా అన్నిటినీ భరిస్తూనే కడకు యెరూషలేము వరకు సాగి వెళ్ళిన గార్ధవం, కడ వరకు ప్రభుని మోసిన గార్ధవం. ఎందుకో తెలుసా? నన్ను నమ్మి ప్రభు నన్ను విమోచించారు. నన్ను ఎన్నుకున్నారు. నన్ను నమ్మిన ప్రభు నమ్మకాన్ని నేను ఒప్పు చేయకూడదు. కాబట్టి ఎలాగైనా నా ప్రభుని యెరూషలేము కడ వరకు చేరే వరకు నేను సాగాలి అని చెప్పి కడ వరకు ప్రభుని తీసుకొని యెరూషలేమునకు చేరిన గార్ధవం ఇది. ఈ వర్తమానాన్ని వింటున్న వాళ్ళారా, నీ భక్తి కడ వరకు సాగాలి, నీ విశ్వాసం కడ వరకు సాగాలి, నీ నమ్మిక కడ వరకు సాగాలి. పౌలు గారు అంటాడు, మంచి పరుగు పరిగెట్టి తిని నా పరుగు తుది ముట్టించిందని. ప్రియుల గార్ధవమే యెరూషలేము చేరే వరకు ముందుకు సాగుతూనే ఉంది. మనం కూడా నూతన యెరూషలేము చేరే వరకు భక్తిలు, విశ్వాసములు, నమ్మికలు, నిరీక్షణలు మనము సాగుతూనే వెళ్ళాలి. మంచి పోరాటము పోరాడాలి. కడ వరకు భక్తిలో సాగాలి. నూతన యెరూషలేము చేరే వరకు, యెరూషలేము చేరే వరకు ఈ గార్ధవం ఎట్లు సాగిందో. ప్రియులారి వేళ ఎన్నిక లేని మనలను ప్రేమించి మన కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య ఈవేళ మన కొరకు సిలువలో తన తుది రక్తపు బొట్టును కార్చి ప్రాణదానము చేసిన యేసయ్యను విశ్వసించుచు ఆయనను చూచుచు రక్షణకర్త అయిన ప్రభుని భరించుచు మోయించు స్తుతించుచు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడని యేసు వైపు చూస్తూ నూతన యెరూషలేము చేరు వరకు ఈ గార్ధము వలె సాగిపోగల ధన్యత, దీవెన, భాగ్యము ప్రభు మనలకు ప్రసాదించి మహిమ పొందును గాక. అందరికి మరణాత మరణం. ప్రభుల ప్రభుకు హోసన్నా, హోసన్నా, హోసన్నా. దావీదు
కుమారునికి, పాప పరిహారకుడైన ప్రభువుకు, శిక్ష పరిహారకుడైన ప్రభువుకు, దోషరహితుడైన ప్రభువుకు, లోక పాప భారమును మోయుచున్న ప్రభువుకు, మనో క్రీస్తు మహారాజుకే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణాత.